పోనీ యువకులు సంతోషంగా ఉన్నారా, పిల్లలు సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళకి ఇట్లనే చెప్పిండు మొత్తం కథలు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక మంత్రుల నోర్లకు మొక్కాలి ఒక్కొక్కలకు. పొన్నం ప్రభాకర్ గారేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఇంకొక మంత్రి గారేమో శ్రీధర్ బాబు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. ముఖ్యమంత్రి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. మంత్రివర్గంలో ఉన్నదే 15 మంది. వాళ్ళు అబద్ధాలు చెప్తే కూడా అతికేటట్టనే చెప్పాలి. ఒకరికి శృతి కూడా లేదు. ఒక ఆయన 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. మొత్తానికి ఇచ్చింది మాత్రం వాస్తవంగా 6-7 కూడా లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి యువకులను మోసం చేశారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. ఇట్లా ఒక్కటి కాదు 100 ముచ్చట్లు చెప్పి యువతను మోసం చేశారు. ఇక మహిళలు మీకు తెలుసు ఎంత గొప్ప మాటలు చెప్పిండు. మహిళలకి నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అత్తకు 4,000, కోడల పిల్లకైతే 2,500 అన్నాడు. మరి ఎక్కడ పోయినాయి పైసలు అని చెప్పి మహిళలు ఎదురు చూస్తే మీకు చెప్పేది ఒకటే ఒక్క స్టోరీ. ఏంటిది? ఫ్రీ బస్సు పెట్టినాం, ఇక మీరు తిరుగుండ్రి. ఫ్రీ బస్సు సంగతి కూడా మీకు తెలవాలి. మహిళలకు ఫ్రీ కరెక్టే, ఒప్పుకుంటాం. కానీ పురుషులకు డబల్ టికెట్, పిల్లలకు చారణం పెంచిర్రు బస్ పాసులు. ఇక మరి మిగిలినట్ట పోయినట్ట పైసలు? కుడి చేతితో నిచ్చుడు, ఎడమ చేతితో గుంజుకుండే కదా. ఇప్పుడు ఈ కీసలకి వెళ్ళి ఈ కీసలు పెట్టుకుంటే ఏం లాభం? ఒక అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కథ. ఫ్రీ బస్సు ఫ్రీ కానే కాదు. ఎందుకు కాదు? పేరుకు మీ దగ్గరనేమో ఫ్రీ, ఇటు మీ భర్తలు, మీ ఇంటోళ్ళు, మీ ఇంట్లో ఉండే మగోళ్లకు డబల్ టికెట్, పిల్లలకు ఇంకా చారణ పెంచి ఇవాళ పండుగ వచ్చిందంటే బస్సు ఎక్కితే భయం అయ్యేటట్టు చేస్తాను. ఆ స్థాయికి ఫ్రీ బస్సు. ఇక తులం బంగారం నాకంటే బాగా మీకే తెలుసు. మేము ఎలక్షన్ల ముందే చెప్పినాం. ఏం చెప్పిండు? కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మేము ముందే చెప్పినాం మీకు, వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతులు కాదు, మీ మెడల పుస్తెలదారు కూడా గుంజుకపోయే బాపతులు ఇల్లు చాలా లంగలని చెప్పినాం. ఇప్పుడు కనబడుతుంది. చూడురి, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. పోనీ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా? ఎన్ని కులగొట్టిండి ఇల్లు చూస్తుండ్రా? హైడ్రా అనుకుంటా కులగొడుతుండా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కులగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం? గిదేనా నువ్వు చెప్పింది? గరీబోళ్ళకి మంచి చేసే రాజ్యమా ఇది? పెద్దవాళ్ళే కనబడతలేవు నీకు. మూసీని అడ్డంగా కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అవి కనబడతలేవు హైడ్రాకు. రేవంత్ రెడ్డి కానీ అన్నగాడు చెరువుల కట్టిండి ఇల్లు, అది కనబడతలేదు హైడ్రాకు. కానీ గరీబోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, బోరబండల, రేమత్ నగర్ల, యూసుఫ్గూడల, అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న 60 గజాల ఇండ్లు, 40 గజాల ఇండ్లు, అందులో మాత్రం హైడ్రావన్కి ఎక్కడ లేని రేషం, ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది. ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షనో కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు, 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. మా కరీంనగర్ల, మా నల్గొండల, మా వరంగల్ల, మా ఆదిలాబాద్లో అక్కడ నమ్మి మోసపోయారు. హైదరాబాద్ వాళ్ళు హుషారు, మీరు నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వీళ్ళని నమ్మొద్దని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా బీఆర్ఎస్ని గెలిపించింది మీరు. మీకు ఆ చైతన్యం ఉంది మొదటి నుంచి. ఎందుకంటే మీకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళని చూసి మీకు ముందే మొత్తం వాళ్ళ రంగు, రుచి, పుట్టుమచ్చలతో సహా తెలుసు. కాబట్టే మీరు నమ్మలే.